తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలో బిగ్ బాస్ ఒకటి. ఈ షోలోకి ఎంతో మంది సెలబ్రిటీలు ఎంట్రీ ఇస్తుంటారు. అలాగే ప్రతి సీజన్లో ఒకరు లేదా ఇద్దరు సామాన్య ప్రజలు కూడా ఇందులోకి వస్తుంటారు. అలాంటి వారిలో ఆదిరెడ్డి ఒకరు. ఈయన బిగ్ బాస్లోకి రాకముందు యూట్యూబ్ ఛానల్లో బిగ్ బాస్ షోకి సంబంధించిన రివ్యూలు చేస్తూ ఉండేవాడు. దీనితో ఈయనకు మంచి గుర్తింపు లభించింది. ఆ క్రేజ్తో ఈయన బిగ్ బాస్ సీజన్ 6లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈయన తన ఆట తీరుతో మాట తీరుతో ప్రేక్షకుల ఆదరణ పొంది టాప్ 5 కంటెస్టెంట్లో ఒకరిగా నిలిచాడు. ఇకపోతే ఈయన తన వద్దకు సాయం కోసం వచ్చిన చాలా మందికి తన వంతు సహాయం చేస్తూ వస్తున్నాడు. దీనితో చాలా మంది నేరుగా ఈయన ఇంటి అడ్రస్ తెలుసుకొని తన దగ్గరికి వచ్చి సహాయం చేయమని అడుగుతున్నారట. దీనితో చాలా మంది తన ఇంటికి సాయం కోసం రావడంతో స్పెషల్గా ఇందుకు సంబంధించి ఆదిరెడ్డి ఓ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో ఆదిరెడ్డి మాట్లాడుతూ, దయచేసి అర్థం చేసుకోండి, నాకు తోచిన సహాయం నేను చేస్తున్నాను. నాకు వీలైనంత సాయం చేస్తూనే ఉంటా. కానీ డైరెక్ట్గా ఇంటికి చాలా మంది వస్తున్నారు. వాళ్ళందరికీ నేనేం చేయగలను చెప్పండి? ఎవరు వచ్చినా ఆహారం అంటే ఒకరోజు పెట్టించగలను. కానీ వాళ్ళ బాధలన్నీ చెప్పినా నేనేం చేయలేని పరిస్థితి. దయచేసి ఎవరు కూడా ఇంటికి కానీ సెలవుకు కానీ రావద్దు. సమాజానికి నా వంతు కృషి చేస్తాను, అంతేకాని అందరికీ చేయలేను కదా. ఎలాగోలా వచ్చిన వాళ్ళకి ఛార్జీలిచ్చి పంపుతున్నా. దయచేసి అర్థం చేసుకోండి, తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. నాతో మాట్లాడాలంటే కామెంట్స్ మెసేజ్ ద్వారా పంపండి అంటూ ఆదిరెడ్డి విజ్ఞప్తి చేశారు.